నమస్తే, నా పేరు వై సత్యనారాయణ. నేను సివిల్ సర్వీసెస్ ద్వారా ఎంపికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేశాను. ప్రస్తుతం సివిల్ సర్వీసులు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఒక మార్గదర్శిగా, ఒక మెంటర్గా సహకరిస్తున్నాను. ఈ నెల అంటే మే 25న సివిల్ సర్వీసెస్ లో ప్రాథమిక పరీక్ష ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరగబోతోంది. దాదాపు 11 లక్షల మంది అప్లై చేయగా కనీసం 6 లక్షల మంది ఈ పరీక్ష రాయబోతున్నారు. సివిల్ సర్వీసులకు సన్నద్ధమయ్యే అభ్యర్థులలో ముఖ్యమైన అంటే మెయిన్స్ పరీక్ష కన్నా ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చాలా కష్టంగా ఉంటుందని చాలా మంది అభ్యర్థులు చెబుతూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో గట్టిగా సన్నద్ధమైన అభ్యర్థి కూడా ఈ పరీక్షలో తేలికగా పాస్ అవుతానని ధీమాగా చెప్పలేనంతగా ఈ పరీక్షలు భయపెడుతున్నాయి. ఏ అభ్యర్థిని పలకరించినా కనీసం 4-5 నెలలు అదే పనిగా ఈ ప్రాథమిక పరీక్ష పైనే దృష్టి పెట్టి ఏకదీక్షతో అభ్యాసం చేస్తూ కనిపిస్తున్నాడు. కానీ ఒకప్పుడు పరిస్థితి వేరు. నేను 1984, 85, 86లలో సివిల్ సర్వీసులకు ఎంపిక అయ్యాను. అప్పుడు ప్రాథమిక పరీక్షకు ఇంత సన్నద్ధత ఉండేది కాదు. ఎంతసేపు ముఖ్యమైన పరీక్షలు అంటే మెయిన్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ పైనే దృష్టి పెట్టేవాళ్ళం. ఈ ప్రాథమిక పరీక్షకు ఒక 15 రోజులు కేటాయించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఫిబ్రవరి నెల ప్రారంభం అయితే చాలు సివిల్కి వెళ్లే అభ్యర్థి ప్రిలిమ్ బాట పట్టేస్తున్నాడు. ఇది ఇంత ప్రాధాన్యత సంతరించుకోవడానికి అభ్యర్థులు అంతగా భయపడడానికి కారణం లేకపోలేదు. ఆ కారణం ఏమంటే ప్రాథమిక పరీక్షలో అనేక మార్పులు రావడమే. ఈ మార్పులను మనం 2 విధాలుగా చూడవచ్చు. ఒకటి, పరీక్ష విధానములు వస్తున్న మార్పులు. 2, ప్రశ్నలను అడిగే తీరులో వస్తున్న మార్పులు. ముందుగా పరీక్ష విధానం గురించి స్థూలంగా తెలుసుకుందాం. ఈ ప్రాథమిక పరీక్ష విధానం అనేది 1979లో ప్రారంభమైంది. అప్పటి నుంచి 2010 వరకు ఇదే విధానం కొనసాగింది. అందులో జనరల్ స్టడీ అనే పేపర్ కి 150 మార్కులు ఉండేవి. దాని నిడివి 3 గంటలు. అదే విధంగా ఒక ఆప్షనల్ పేపర్ కూడా ఉండేది. దానికి 300 మార్కులు. కాల వ్యవధి కూడా 3 గంటలే. అయితే 2011లో ఈ ప్రాథమిక పరీక్షా విధానంలో మార్పు వచ్చింది. ఈ మార్పును అనుసరించి 2 జనరల్ స్టడీస్ పేపర్స్ అనే వాటిని ఏర్పాటు చేశారు. అంటే ఐచ్ఛికమైన పేపర్ ను తీసివేసి 2 జనరల్ స్టడీస్ పేపర్స్ అనే వాటిని నిర్దేశించారు. ఈ 2 పేపర్లకు కూడా జనరల్ స్టడీస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ నెంబర్ 2 అని నామకరణం చేశారు. జనరల్ స్టడీస్ పేపర్ నెంబర్ 1లో 200 మార్కులు ఉంటాయి. ఇందులో 100 ప్రశ్నలు అడుగుతారు. కాలం 2 గంటలు. అదే విధంగా రెండవ పేపర్ కూడా 2 గంటల నిడువులో ఉంటుంది. దీనిలో 80 ప్రశ్నలు అడుగుతారు. దీనికి కూడా 200 మార్కులు ఉన్నాయి. అయితే అప్పటికి ఇప్పటికున్న తేడా ఏమంటే సరైన సమాధానం రాసిన ప్రశ్నకు మార్కులు వస్తాయి. తప్పుడు సమాధానం రాస్తే మైనస్ మార్కులు కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే 1/3 మైనస్ మార్క్ రావటం మూలంగా ప్రతి అభ్యర్థి కూడా తప్పనిసరిగా శ్రద్ధ పెట్టి ఆ ప్రశ్నలకు జవాబులు అనే వాటిని రాయవలసి ఉంటుంది. 2011 నుంచి ఈ ప్రాథమిక పరీక్షలో నిర్దేశించిన పేపర్ నెంబర్ 1కి ఈ విధంగా సిలబస్ ఉంది. ఈ సిలబస్ ప్రకారంగా కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనేది ఒక భాగం, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ రెండో భాగం, ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ మూడో భాగం, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ నాలుగో భాగం, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అనేది మరొక భాగం, జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ మరొక భాగం, చివరిగా జనరల్ సైన్స్. ఇలా మొదటి పేపర్ లో అనేక అంశాలు, ముఖ్యంగా భారతదేశానికి ప్రపంచానికి చెందినటువంటి జనరల్ స్టడీస్ అనే వాటిని ఈ పేపర్ లో నిర్దేశించడం జరిగింది. ఇక జనరల్ స్టడీస్ రెండో పేపర్ లో ఇచ్చిన సిలబస్ ను మనం పరిశీలిస్తే అందులో ఒకటి కాంప్రిహెన్షన్, రెండవది ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మూడవది లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ అబిలిటీ, 4 డిసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, 5 జనరల్ మెంటల్ అబిలిటీ, 6 బేసిక్ న్యూమరసీ, 7 డాటా ఇంటర్ప్రిటేషన్, 8 ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్. ఈ సందర్భంగా రెండో పేపర్ లో ఈ మార్పు ఎందుకు తీసుకొచ్చారనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. రెండో పేపర్ లో ఈ మార్పు రావడానికి గల కారణం ఏమంటే విద్యార్థులందరికీ కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే సమాన స్థితిని అందించడమే ఈ పేపర్ ఉద్దేశ్యం. అంటే ఒక కామన్ ప్లాట్ఫామ్ అనే దాన్ని ఏర్పాటు చేయాలని వారు ఉద్దేశించారు. రెండో అంశం ఏమంటే ఆనాడు ఐచ్ఛిక అంశానికి చాలా ప్రాధాన్యత ఉండేది. అంటే 300 మార్కులు. ఈ ఐచ్ఛిక అంశం ద్వారా చాలా మంది అభ్యర్థులు ఎక్కువ మార్కులు స్కోర్ చేసేవారు. సివిల్ సర్వీసెస్ లో రావాల్సిన అభ్యర్థికి స్పెషలైజ్డ్ నాలెడ్జ్ కన్నా అన్ని అంశాల పట్ల అవగాహన ఉండాలన్నటువంటి సదుద్దేశంతో ఆప్షన్ పేపర్ ను తీసివేసి జనరల్ స్టడీస్ పేపర్ అనే దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరొక అంశం ఏమంటే అప్పుడు ఆప్షనల్ పేపర్
చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుండేది. అంటే 300 మార్కులు. జనరల్ స్టడీస్ కి చాలా తక్కువ మార్కులు ఉండేవి, 150 మార్కులు. అందువల్ల జనరల్ స్టడీస్ కు తగినటువంటి ప్రాధాన్యత అప్పుడు ఉండేది కాదు. యూపీఎస్సీ మరొక అంశాన్ని కూడా ఆలోచించింది. ఏదో ఒక సబ్జెక్ట్ పైన లేక 2 సబ్జెక్టుల పైన అవగాహన ఉండడం కాకుండా అన్ని అంశాల పట్ల కూడా తగిన ప్రాధాన్యత ఉంటే పాలనా రంగంలో ఆ అభ్యర్థికి తగిన అవగాహన ఉంటుందనేటువంటిది కూడా ఇక్కడ కారణం. ఇన్ని కారణాల మూలంగా ఐచ్ఛికాంశాన్ని తొలగించి వేసి జనరల్ స్టడీస్ పేపర్ నెంబర్ 2 అనే దాన్ని యూపీఎస్సీ వారు ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ మార్పును అందరూ ఆహ్వానించారు. ముఖ్యంగా రెండో పేపర్ స్థానంలో ఐచ్ఛికాంశాన్ని తొలగించి ప్రవేశపెట్టిన జనరల్ స్టడీస్ పేపర్ అందరికీ ఆసక్తిదాయకంగా కనిపించింది. మన విద్యా విధానం ఎప్పుడు ఐక్యూ ఆధారితంగానే ఒక అభ్యర్థి తెలివితేటలకు పరీక్షగానే కొనసాగుతూ వస్తోంది. అయితే అభ్యర్థిలో ఉండే ప్రతిభకు ఐక్యూ ఒక్కటే ప్రమాణంగా ఉండరాదని చాలా మంది విద్యావేత్తలు భావిస్తూ వస్తున్నారు. ఒక అభ్యర్థి ప్రతిభను గణించడంలో ఐక్యూ ఆధారంగా ఉండే భాషకు, లెక్కలకు మాత్రమే పరిమితం చేయకుండా విద్యార్థిలో ఉండే బహుముఖ ప్రజ్ఞకు తావు లేకుండా పోతుందని హార్వర్డ్ ప్రొఫెసర్ హోవర్డ్ గార్డ్నర్ ఒక సరికొత్త విధానాన్ని ప్రతిపాదించారు. ఆయన బహుముఖ ప్రజ్ఞలు, మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అనే భావనను ప్రతిపాదించారు. దీనిని అనుసరించి ఒక విద్యార్థి తెలివితేటలను భాషకు లేక లెక్కలకు పరిమితం చేయక అతనిలో ఉండే 8 విధాలైన ప్రజ్ఞలకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు. ఒక అభ్యర్థి ప్రతిభను లెక్కించేటప్పుడు కేవలం భాషకు లేక లెక్కలకు పరిమితం చేయక అతడిలో ఉండే మిగతా ప్రజ్ఞలను కూడా చూడవలసి ఉంటుంది. హోవర్డ్ గార్డ్నర్ ప్రకారంగా ప్రతి విద్యార్థిలో కూడా 8 రకాల ప్రజ్ఞలుంటాయి. ఆ ప్రజ్ఞలలో ఒకటి భాషా సంబంధంగా, రెండవది లెక్కల సంబంధంగా, ఈ రెండే కాకుండా మిగతా 6 రకాల ప్రజ్ఞలనే వాటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అందులో ప్రజా సంబంధాలకు సంబంధించి అంటే ఇతరులతో ఒక వ్యక్తి ఏ విధంగా వ్యవహరిస్తాడన్నది తెలుసుకోవాలి. అంతేకాకుండా తన శరీరానికి సంబంధించి అతడికి ఏ విధమైన అవగాహన ఉందో అది కూడా చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా ప్రతి మనిషి కూడా సంగీతపరమైన జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఆ సంగీతపరమైన జ్ఞానంలో అతడి ప్రతిభ ఎంతవరకు ఉన్నదో అది కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా ప్రతి మనిషికి సౌందర్య ఆకాంక్ష అనేది ఉంటుంది. ఈ సౌందర్య ఆకాంక్ష ద్వారా అతడి ప్రతిభను గుర్తించాలి. అంతేకాకుండా ప్రతి మనిషి తన లోపల ఉండే ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ది ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్ అంటాం. దానికి ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా తాను చుట్టూ జరిగే ఈ ప్రపంచం, ఈ నేచర్, ఈ ప్రకృతి, దీని పట్ల కూడా అతడికి ఉండేటువంటి అవగాహన తెలుసుకోవాలి. ఈ విధంగా 8 విషయాలలో ఒక విద్యార్థికి ఉండే ప్రతిభను ఆధారంగా చేసుకుని అతడి తెలివితేటలనే వాటిని గమనించాలి, గుర్తించాలి, లెక్కించాలి అని హోవర్డ్ గార్డ్నర్ తెలియజేశారు. హోవర్డ్ గార్డ్నర్ ఈ విధంగా ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం అనేది ప్రపంచవ్యాప్తంగా మన్నన పొందింది. అనేక దేశాలలో ఈ సిద్ధాంతాన్ని అనుసరించి విద్యా విధానంలో అనేక మార్పులు వచ్చాయి. అయితే మన దేశంలో ఈ పద్ధతికి అంతగా ఆమోదం రాలేదు. కారణం ఏమంటే ఇప్పటికీ ఏ పరీక్ష చూసినా ఐక్యూ బేస్డ్ ఆధారితంగానే పరీక్షలు జరుగుతున్నాయి. కానీ విద్యార్థుల్లో ఉండే అన్ని అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ పరీక్ష జరగటం అనేది చాలా అరుదుగా ఉంది. ఇటువంటి విధానాలకు చాలా భిన్నంగా యూపీఎస్సీ వారు రెండో పేపర్ నిర్ధారణ చేశారు. అందులో ఉండే సిలబస్ ను చూస్తే చాలా ఆనందకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో కనిపించేది కాంప్రిహెన్షన్, అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్. ఇందులో ఏ భాగాన్ని ఎలా చదవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అందులో దాగిన భావాలనే వాటిని ఏ విధంగా వెలికి తీయాలి, ఏ విధంగా వ్యక్తీకరించాలి, ఈ అంశాలన్నీ చెప్పేటువంటిదే కాంప్రిహెన్షన్. వీటికన్నా చాలా ముఖ్యమైనది రెండో అంశం, అది మానవ సంబంధాలకు సంబంధించి, అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్స్. ముఖ్యంగా సివిల్ సర్వీస్ లో కావాల్సినటువంటిది ఈ మానవ సంబంధాలే. ఈ మానవ సంబంధాలనే వాటిని తెలుసుకోవడం చాలా ముఖ్యమైన అంశం. అంతేకాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అనేటువంటిది చాలా ముఖ్యమైనది. చాలా మంది అభ్యర్థులు డిగ్రీలు చేస్తారు, పీజీలు చేస్తారు, పిహెచ్డీలు చేస్తుంటారు, కానీ వారికి భావ వ్యక్తీకరణ అనేది తెలియదు. అందువల్ల ఈ భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం సివిల్ సర్వీస్ లో ఒక గొప్ప పరిణామంగా మనం గమనించాలి. ఈ రెండో పేపర్ లో కనిపించే లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అనేటువంటిది అంతకు ముందున్నటువంటి జనరల్ స్టడీస్ మెయిన్ పేపర్ లో ఉండేది. దాన్ని ఇక్కడ పునరుద్ధరించారని చెప్పుకోవచ్చు. ఇంకా ఆసక్తికరమైన మరొక అంశం ఏమంటే డిసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. నిజానికి ఒక బ్యూరోక్రాట్ చేయాల్సినటువంటి డెసిషన్ మేకింగే. కాబట్టి డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలో, సమస్యలని వాటిని ఏ విధంగా పరిష్కరించాలో దాని గురించి ఒక ప్రత్యేక శ్రద్ధ ఈ పేపర్ లో కనపరచడం అనేది చాలా ముదావహం. ఇవే కాకుండా జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవి కూడా ఒక సివిల్ సర్వెంట్ కావాల్సిన అంశాలే కాబట్టి వీటిని కూడా మనం ఆహ్వానించవచ్చు. అంతేకాకుండా ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే ఆంగ్ల భాష పట్ల ఒక ప్రత్యేక అవగాహన కావాలన్న ఉద్దేశంతో ఈ భాగాలన్నీ వాటిని ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా
ఒక సివిల్ సర్వెంట్ కి కావలసిన ముఖ్యమైన అంశాలే. ఇంత అద్భుతంగా రూపొందిన పేపర్ నంబర్ 2 అమలు చేసేటప్పుడు ఏ విధంగా ఉందో చూస్తే కొంత నిరాశను కలిగిస్తుంది. కారణం ఏమంటే ఇంటర్ పర్సనల్ రిలేషన్స్, మానవ సంబంధాల గురించి, అలాగే భావ వ్యక్తీకరణ నైపుణ్యాల గురించి చాలా అద్భుతంగా ఈ పేపర్లో చెప్పినా కానీ 2011 నుంచి ఇంతవరకు కూడా ఒక ప్రశ్న కూడా ఈ భాగం నుంచి రాలేదు. ఆ విధంగా ఇది నిరాశపరిచిందనే చెప్పాలి. మరొక ముఖ్యమైన అంశం డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రతి సివిల్ సర్వెంట్ కి చాలా ముఖ్యమైన ఈ భాగం గురించి మనం తెలుసుకోవాలి. ఈ భాగం నుంచి మొదట్లో అంటే 3 సంవత్సరాలు 11లోను 12లోను 13లో కూడా 8 నుంచి 6 ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈ డెసిషన్ మేకింగ్ పైన కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన కానీ ఎటువంటి ప్రశ్నలు ఇంతవరకు అడగలేదు. మరొక అంశం ఏమంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్. ఇది 10వ తరగతి స్థాయికి పెట్టిన పేపరు. ఈ పేపర్లో అంతకు ముందు 9 నుంచి 6 వరకు ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. ఇది 2014 వరకు అడుగుతూ వచ్చారు. కానీ ఎందువలనో కానీ 214 తర్వాత దానిపైన ఎటువంటి ప్రశ్నలు లేవు. దీనికి అప్పుడు చెప్పిన కారణం ఏమంటే ఉత్తరాది విద్యార్థులు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ కి హిందీ తర్జుమా లేదన్న కారణంతో వారు వ్యతిరేకించడం వల్ల ఈ ఆంగ్ల భాషకు చెందిన ప్రశ్నలు అడగడం లేదని అప్పుడు కొందరు సమాధానం చెప్పారు. వీటన్నిటికన్నా చాలా దారుణమైన అంశం ఏమంటే 2015 నుంచి ఈ పేపర్ ని కేవలం క్వాలిఫైయింగ్ పేపర్ గా మార్చారు. అంటే ఈ పేపర్ లో వచ్చిన మార్కులు ఒక అభ్యర్థిని నిర్ణయించడానికి ఏ విధంగా కూడా పనికిరావు. కేవలం ఇందులో 3వ వంతు మార్కులు వస్తే చాలు, అంటే 66.67 మార్కులు వచ్చినట్లయితే ఆ అభ్యర్థి దీంట్లో ఎన్నికైనట్టుగా భావిస్తారు. ఈ మార్కులు అనే వాటిని 1వ పేపర్లో కలపకుండా కేవలం 1వ పేపర్లో వచ్చిన మార్కుల ఆధారంగానే అతడు మెయిన్ కి వెళ్ళడానికి ప్రవేశాన్ని కల్పించడం జరుగుతోంది. ఇటువంటి మార్పులు చేయడం మూలంగా అనేక పర్యవసనాలు జరిగాయి. ఎన్నో ఆశలతో ఎదురు చూసిన ఈ పేపర్ చివరికి నిరాశనే కల్పించింది. ఇక్కడ కూడా కేవలం ఐక్యూ బేస్డ్ ఆధారంగా అభ్యర్థిని నిర్ణయించడం జరుగుతోంది. ఎంబీఏలో, క్యాట్ లో, మ్యాట్ లో, క్లాట్ లో ఏ విధంగా అభ్యర్థి నిర్ణయిస్తారో అదే విధంగా ఇక్కడ సిసాట్ అనే పేరు ఇక్కడ స్థిరపడింది. సివిల్ సర్వీస్ లో వచ్చే అభ్యర్థికి బహుముఖ ప్రజ్ఞలు కావాలన్న ఒక ఉద్దేశం దీనివల్ల నెరవేరకుండా పోయింది. ఇలా దీన్ని ఒక క్వాలిఫైయింగ్ పేపర్ గా మార్చడం మూలంగా అభ్యర్థుల దృష్టి అంతా కూడా పేపర్ నెంబర్ 1లో ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి కేంద్రీకృతమైంది. కానీ 2వ పేపర్ పట్ల ఏ విధమైన దృష్టి పెట్టాలన్న లక్ష్యం లేకుండా పోయింది. ఉదాహరణకి సిసాట్ గా పిలువబడి జనరల్ స్టడీస్ పేపర్ నెంబర్ 2లో మార్కులు ఏ విధంగా ఉంటున్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ చూపించిన అభ్యర్థికి పేపర్ 1లో అతడికి 99.66 మార్కులు వచ్చాయి. మరి 2వ పేపర్ అయిన సిసాట్ లో అతడికి వచ్చిన మార్కులు ఒకసారి చూడండి, కేవలం 66.68 మార్కులు. అంటే అతడు రావాల్సిన మార్కులు 66.67 మార్కులు, అతడికి వచ్చిన మార్కులు 66.68 మార్కులు, అంటే 0.01 అధికంగా రావడం మూలంగా ఆ అభ్యర్థి గట్టెక్కాడు. లేకపోతే అతడికి ఒక సంవత్సరం కాలం పాటు వ్యర్థమై ఉండేది. ఇక్కడ మరొక అభ్యర్థిని చూడండి. ఆ అభ్యర్థికి పేపర్ నెంబర్ 1లో 113.13 మార్కులు వచ్చాయి. కానీ 2వ పేపర్లో అతని మార్కులు 65.83 మార్కులు, 0.74 మార్కులు తగ్గడం మూలంగా అతడికి ఆ ఏడాది మెయిన్ పరీక్ష రాసే యోగ్యత లేకుండా పోయింది. అంటే రాబోయే సంవత్సరంలో మళ్ళా అతడు ప్రిలిమ్కి వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇది కేవలం ఆషామాషి అభ్యర్థులకే జరుగుతుందని అనుకోకూడదు. సివిల్ సర్వీస్ లో తమ కలగా భావించే ఎందరి పట్లను ఇది ఈ విధంగా జరుగుతూనే ఉంది. దీనికి ఒక మంచి నిదర్శనం మనం తెలుసుకోవచ్చు. ఇటీవల విడుదలైన ఒక మంచి పుస్తకం స్కేలింగ్ మౌంట్ యూపీఎస్సీ. ఈ పుస్తకాన్ని సజ్జన్ యాదవ్ అనే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రాశారు. 7 మంది విజేతల సివిల్ సర్వీసెస్ యాత్ర గురించి ఇందులో అనేక వివరాలు ఉన్నాయి. అంటే ఆ అభ్యర్థులు ఎన్ని కష్టాలు పడ్డారు, ఆ కష్టాలనే వాటిని ఏ విధంగా అధిగమించారు, ఏ విధంగా వారు తమ కళను సాఫల్యం చేసుకోగలిగారో అద్భుతంగా ఈ పుస్తకంలో వర్ణించారు. ఇందులో మొట్టమొదటి అభ్యర్థి పిఎం మిన్ను. ఆమె 4 సార్లు సివిల్ సర్వీసెస్ రాసి చివరిగా ఐఏఎస్ సాధించారు. మొదటిసారి రాసినప్పుడు ఆమె ఇంటర్వ్యూ స్థాయికి వచ్చారు. ఇంటర్వ్యూ స్థాయిలో కొద్ది మార్కులలో సివిల్ సర్వీస్ కోల్పోయారు. అయితే 2వసారి రాసినప్పుడు, 3వసారి రాసినప్పుడు ఆమె ప్రాథమిక స్థాయిలోనే విఫలమయ్యారు. అలా విఫలం కావటానికి కారణం సిసాట్ పేపరే. ఆ సిసాట్ పేపర్ 2వసారి 3వసారి విఫలమై ఇక 4వసారి రాయకూడదని నిశ్చయించుకున్న సందర్భంలో మిన్ను భర్త 4వసారి ఆమెను ప్రోత్సహించి ఆమె ఎందుకు సిసాట్ లో విఫలమవుతుందో గమనించి ఆ వివరాలు
వివరాలనే వాటిని దృష్టిలో పెట్టుకుని ఆమెను ప్రోత్సహించారు. అలా ప్రోత్సహించడం మూలంగా 4వసారి ఆమె ప్రిలిమ్ పాస్ అయి చివరికి ఐఏఎస్ సాధించారు. అంటే ఐఏఎస్ సాధించగలిగిన సత్తా కలిగిన వాళ్ళు కూడా ఈ సీసాట్ పేపర్ లో ఏ విధంగా విఫలమవుతున్నారో ఈ మిన్ను వేదాంతం మనకు తెలియజేస్తుంది. మరి ఇటువంటి ప్రతిభావంతులైన వాళ్ళు ఈ సీసాట్ పేపర్ లో విఫలం కావడానికి గల కారణం ఏమిటి? కారణం ఏమంటే క్రమక్రమంగా సిలబస్ లో ఉన్న అన్ని అంశాలకు ప్రాధాన్యత తగ్గించి బేసిక్ న్యూమరస్ అనే దానికి ప్రాధాన్యత పెంచారు. అంటే మ్యాథ్స్ కి చాలా ప్రాధాన్యత ఏర్పడ్డది. చాలా మందికి మ్యాథ్స్ అంటే భయం ఉండొచ్చు, మ్యాథ్స్ పట్ల పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చు. ఈ ఆసక్తి లేని విద్యార్థులు ఈ సీసాట్ లో మ్యాథ్స్ కి అధిక ప్రాధాన్యత కనిపించడం మూలంగా చాలా మంది అభ్యర్థులు దీన్ని చూసి భయపడుతూ ఉన్నారు. మ్యాథ్స్ అంటే భయపడే వారికి ప్రత్యామ్నాయం ఉన్నదా లేదా అది మనం గమనించాలి. ప్రత్యామ్నాయం ఉంది. ఆ ప్రత్యామ్నాయం ఏమంటే రీడింగ్ కాంప్రిహెన్షన్. గత 4 సంవత్సరాల సీసాట్ పేపర్ అయిన దాన్ని గమనిస్తే 27 ప్రశ్నలు ఇందులో వస్తున్నాయి. 2.5 మార్కులు చెప్పిన ఆ పేపర్ లో క్వాలిఫై కావడానికి తగ్గ మార్కులు ఒక్క కాంప్రిహెన్షన్ లోనే రావటం జరుగుతుంది. కాబట్టి లెక్కలంటే భయపడే అభ్యర్థులకు ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ చాలా అద్భుతమైన అవకాశం. ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ లో మంచి మార్కులు ఎలా తెచ్చుకోవాలి ఈ అంశం గురించి మరొక వీడియోలో చూద్దాం.